ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్పై ట్రంప్ పగబట్టినట్లు కనిపిస్తోంది. ఇందుకు గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే సాక్ష్యం. అభివృద్ధి పదంలో దూసుకువెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రపంచ దేశాల ముందు భారత్ను కావాలనే తక్కువ చేసి మాట్లాడడం, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంతో పోల్చడం ఇటు భారతీయులకు అటు ప్రపంచ దేశాలకు మింగుడు పడటం లేదు. పహల్గామ్ ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ భారత్కు ప్రపంచ దేశాలు సానుభూతి తెలిపాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని పిలుపునిచ్చాయి. పాక్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. కానీ పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ మాత్రం ఆశించినంత స్థాయిలో స్పందించలేదు. కానీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచే భారత్ పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శ్వేత సౌధ నుంచి ప్రకటనలు వెలువడటం గమనార్హం. అంతేకాక భారత్ పాకిస్తాన్ వద్ద మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపేశారని, యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని చెప్పుకొచ్చారు ట్రంప్. గల్ఫ్ దేశాల్లో ఇటీవల పర్యటించిన ట్రంప్ అక్కడ కూడా ఇదే పాట పాడారు. అంతేకాక ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడారు. తనకు భారత్, పాకిస్తాన్ రెండు మిత్ర దేశాలని, ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దీంతో పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశంతో భారత్ను పోల్చడం ఏంటని యావత్తు భారత వారి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం, ప్రపంచానికి తనను తాను అగ్రగామిగా భావించే అమెరికా పరిస్థితి ఈ రోజుల్లో బాగా కనిపించడం లేదు. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇటీవల అమెరికా సావరెన్ రేటింగ్ను AAA నుంచి AA1కి తగ్గించింది. దీనికి కారణం అమెరికాపై పెరుగుతున్న అప్పు. అటువంటి పరిస్థితుల్లో తనను తాను అత్యంత సంపన్న ప్రాంతంగా చెప్పుకునే ఈ దేశానికి ఎవరు అప్పు ఇస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే దర్యాప్తు చేసిన తర్వాత ఒక షాకింగ్ నిజం బయటపడింది. అమెరికాకు రుణాలు ఇవ్వడంలో భారతదేశం కూడా ఏం వెనుకబడి లేదు. భారతదేశం కూడా అమెరికా ప్రభుత్వానికి 20 లక్షల కోట్లకు పైగా రుణం ఇచ్చింది. అమెరికా ప్రస్తుతం $36 ట్రిలియన్ అప్పులతో నిండి ఉందని IMF ఇటీవల తన నివేదికలో పేర్కొంది. ప్రతి 3 నెలలకు దాని అప్పు $1 ట్రిలియన్ పెరుగుతోంది. అమెరికా అతిపెద్ద రుణదాత ఎవరు? అమెరికా ప్రభుత్వం తన అతిపెద్ద రుణదాత అయిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ నుంచి గరిష్టంగా $4.70 ట్రిలియన్ల రుణాన్ని పొందింది. సామాజిక భద్రత, ఇతర US ఏజెన్సీలు అమెరికాకు $2.40 ట్రిలియన్ల రుణాన్ని ఇచ్చాయి. తర్వాత అమెరికా ప్రభుత్వానికి $8.70 ట్రిలియన్ రుణం ఇచ్చిన చైనా, జపాన్, భారతదేశం వంటి విదేశీ పెట్టుబడిదారుల సంఖ్య ఉంది. కానీ వీటన్నిటికంటే ఎక్కువ డబ్బును అమెరికన్ పెట్టుబడిదారులు, ఇతర హోల్డర్లు పెట్టుబడి పెట్టారు. వాటి మొత్తం విలువ $19.70 ట్రిలియన్ అని చెబుతున్నారు. ఈ రుణాలన్నీ US ట్రెజరీ బాండ్ల ద్వారా ఇవ్వబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.